అంటే మీరు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి రాజకీయ శిక్షణ కేంద్రంలో మీరు స్టూడెంట్గా ఉన్నారు. అదేవిధంగా నాకు తెలిసి అమెరికా ప్రభుత్వం కూడా ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, యంగ్ పొలిటీషియన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో కూడా అమెరికన్ యంగ్ పొలిటీషియన్స్ ఇక్కడికి రావటం, అదేవిధంగా తెలుగుదేశం నుంచి వెళ్ళిన డెలిగేషన్లో కూడా మీరు ఉన్నట్టున్నారు. అవును, కరెక్టేనా? అవును, జాతీయ స్థాయి డెలిగేషను. అది ఎన్డీఏ ప్రభుత్వం. అప్పుడు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అని చెప్పి పిలిచారు. అప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇద్దరం రిప్రజెంట్ చేశాం. బీజేపీ గుజరాత్ నుంచి 3, మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ నుంచి 2, అఖిలపక్షం అనుకోండి ఆల్మోస్ట్. అట్లా వెళ్ళాం ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో. నాకన్నా ముందు, మా బ్యాచ్ కన్నా ముందు నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు వెళ్ళారు ఆ బ్యాచ్లో. నెక్స్ట్ బ్యాచ్లో మాకు అవకాశం వచ్చింది ఆ రకంగా కూడా. అయితే ఏంటంటే అది అమెరికా ఇప్పుడు క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ నుంచి అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఇన్విటేషన్ మేరకు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి మా ఇద్దరిని పంపించడం జరిగింది. ఇద్దరం కూడా దానికి పూర్తి న్యాయం చేశాం. తర్వాత అది అక్కడ ఉన్నటువంటి పరిపాలనలు అప్పుడు అక్కడేమో ముఖ్యమంత్రులలాగా గవర్నర్లు అంటాం, గవర్నర్లను కలవడం జరిగింది. సెక్రటరీస్ అంటాం, అండర్ సెక్రటరీస్, అట్లా మంత్రులు, వాళ్ళతోటి కలిసాం. కౌంటీ అంటే ఇక్కడ కలెక్టరేట్లాగా ఇక్కడ పరిపాలన, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ అమెరికన్ వాళ్ళతోటి పరిపాలన, అమెరికన్ రాజకీయాలు పరిపాలన. మేము ఉన్నప్పుడే సెప్టెంబర్ 9 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ పెంటాగాన్ మీద కూడా అటాక్ జరిగింది. మేము డెమోక్రట్స్ ఆఫీస్లో డిస్కషన్స్లో ఉన్న టైంలోనే బయట జరిగిన ఇన్స్టిట్యూషన్ అందరితో పాటు మేము టీవీలో చూసాం తప్ప బయట జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు బయటకు వచ్చేసరికి అక్కడ నుంచి మేము వైట్ హౌస్ పక్కనే మేము స్టే చేసినటువంటి హోటలు, అక్కడ దాకా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. మొత్తం ట్రాన్స్పోర్ట్, రోడ్లు అన్నీ స్తంభించిపోవడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఎక్కడికక్కడికి ప్రజలు అభద్రతతోటి భయాందోళనలతోటి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఆ యొక్క పెంటాగన్ మీద జరిగినటువంటి అటాక్ కూడా పెద్దది. అమెరికన్ ఇంటెలిజెన్స్లో దాన్ని బయటకు రాకుండా, బయట ప్రపంచానికి రాకుండా దాన్ని కప్పివేశారు. కానీ టవర్స్ని కూల్చేసిందేమో ఒక సంఘటన, ప్రజలు నష్టం, ఆస్తులు. కానీ పెంటాగన్ అనేది డెమోక్రట్స్ ఇది డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, రీసెర్చ్ అండ్ దీనికి సంబంధించింది, డిఫెన్స్కి సంబంధించింది, జాతీయ భద్రత, అంతర్జాతీయ భద్రతకు సంబంధించింది. దాని మీద జరిగినటువంటి అటాక్ను మాత్రం అంతగా ప్రజలకు చూపించలేదు. దాన్ని ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేశారు. ఆ సందర్భంలో కూడా మేము అక్కడే ఉన్నాం. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ కాన్షియస్నెస్లో ఉండటం, అమెరికాలో మేము అమెరికన్కి డెలిగేషన్ లాగా వెళ్ళడం, అది ఒక అనుభూతి. ఇవాళ పరిపాలనా పరంగా కూడా మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చూయించుకోవడానికి ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం ఆ 2 సంవత్సరాల్లో కూడా మనకి మైల్ స్టోన్స్గానే నేను భావిస్తాను. అట్లాగే ఇవాళ దాంతోపాటు నేను అసెంబ్లీలో 87లో ఇన్స్టిట్యూట్ 9 months అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని ఊర్లో ఉన్నటువంటి వాడికి ఒకరోజు టెలిగ్రామ్ రూపంగా జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, మరి ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు కూడా నేను అనుకుంటా జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి. వారి యొక్క పేరు మీద వచ్చినటువంటి అశోక్ గజపతి రాజు గారు నన్ను పర్సనల్గా మాట్లాడడం, వారికి టాస్క్ ఇస్తున్నాము మీరు రావాలని చెప్పి నన్ను కోరడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవాలని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో వచ్చి కలవడం, వారు తీసుకెళ్ళి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పరిచయం చేయడం. ఎందుకంటే అప్పటికి నాకు పరిపాలనా అనుభవం లేదు, చదువుకున్నటువంటిది కూడా నేను ఎంఏ చదువుకున్నాను, బీకామ్ చేశాను. అయితే చదువు విద్యావంతుడిని అయినప్పటికీ కూడా నా యొక్క టాలెంట్ 94 ఎలక్షన్స్లో
నేను ప్రచారంలో శ్రీకాకుళం జిల్లా ప్రచార రథం తీసుకొని ఇన్ఛార్జ్కి వెళ్ళాను. అప్పుడు ఎర్రంనాయుడు గారికి శివాజీ గారికి టికెట్లు కూడా ఇవ్వకపోతే అప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఆ నియోజకవర్గాల్లో ప్రతిస్పందన చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాకు శ్రీకాకుళం జిల్లాలో. నేను వెళ్ళిన ప్రచార రథం మీద కూడా అటాక్ చేశారు. ఇవాళ ఆ తర్వాత 94 ఎలక్షన్స్, ఇది 89 ఎలక్షన్స్ తర్వాత 89 ఎలక్షన్స్. దానివల్ల పార్టీ కూడా ఓడిపోవడానికి కూడా జరిగింది. తర్వాత నన్ను ఆ శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం చేసినటువంటి తీరు, నా యొక్క వ్యక్తిగతమైనటువంటి నడవడిక, అశోక్ గజపతిరాజు గారు ఎంత తొందరగా ఎవరిని చూసి కూడా కన్విన్స్ కారు. ఆయన కూడా మోస్ట్ రోల్ మోడల్ ఆఫ్ ది పాలిటీషియన్, హానెస్ట్ పాలిటీషియన్ అనేది నేను చెప్పగలుగుతాను. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, అశోక్ గజపతిరాజు గారిని మెప్పించడం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో పిలిపించుకోవడం, పార్టీలో లెజిస్లేచర్ పార్టీ బాధ్యతలు, మరి మంత్రిగా కూడా అప్పుడు అప్పల సూర్యనారాయణ గారు కూడా హీ వాజ్ ఆల్సో మోస్ట్ హానెస్ట్ మినిస్టర్ ఇన్ ద స్టేటు. బీసీ వెల్ఫేరు, ఉమెన్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, అనేక పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి దానికి నన్ను కూడా తనకి సహాయకుడిగా నన్ను నియమించడం, ఆ పరిపాలనలో కూడా మెళకువలు నేర్చుకోవడం. నేను వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాంట్లో కూడా నన్ను పిఎస్గా తీసుకుంటామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఉండడానికి అవకాశం, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను రాజకీయంగానే ఉంటానని చెప్పి చెప్పడం, రాజకీయ నాయకుడిగానే ఎదుగుతానని చెప్పడం. ఆఖరికి ప్రతిభాభారతి గారు కూడా మరి ట్రెజరర్గా ఉండి యనమల రామకృష్ణ గారు, అశోక్ గజపతిరాజు గారు, విద్యాధరరావు గారు, మాధవరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరందరితో పాటు మనం 75 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళం. కానీ ఎవరు కూడా టాప్ కోర్ టీం 10 మంది కూర్చొని ఎప్పుడు కూడా విధాన నిర్ణయాలు, శాసనసభ పార్టీ నుంచి పార్టీని నిర్వహించేటువంటి తీరు నడిచేటప్పుడు పార్టీ ఆఫీస్ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీస్ ఉండేది కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉన్నట్టు అప్పుడు హైదర్గూడలో ఏదో తలదాచుకోవటం, హిమాయత్ నగర్ ఆఫీస్ ఏదో తలదాచుకోవటం, మౌలిక వనరులు వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. మహానాడు వచ్చిందంటే తీర్మానాలు రాయాలంటే శాసనసభలో అసెంబ్లీలో కూర్చొని రాసి యాప్కాప్ చైర్మన్గా శ్రీనివాసరావు గారు ఉండేవారు. రోనియో మిషన్ ఒకటి తెచ్చి సైక్లా స్టైల్ చేసేసి మహానాడు తీర్మానాలు, మేనిఫెస్టో కాపీలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజు కంప్యూటర్లు ఉండేవి కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కూడా నాకు స్పీచెస్ రాయడం అంటే నా రైటింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఆ పెద్ద పెద్ద అక్షరాలు రాసి, ఆయనకు కొంచెం వయసు వచ్చిన తర్వాత అసిస్టెన్స్ సహాయత కావాల్సినటువంటి నేపథ్యంలో అట్లా కూడా నన్ను వినియోగించుకున్నారు. ఇవాళ 89 to 94 బృహత్తరమైనటువంటి పాత్ర పోషించాను. అంటే అప్పుడు ఎన్టీ రామారావు వాజ్ ది లీడర్, చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ స్కిల్ తోటి ఉండేటువంటి విధంగా వారు ఉండేవారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా యువత అధ్యక్షుడిగానో ముఖ్యమైనటువంటి నాయకుడిగా భూమిక పోషించినా కూడా 89, 94 ఏ ఒక్కరితోటి పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకోవడంలో క్రియాశీల పాత్ర పోషించానని మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు. అదే 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి అదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మద్దతు పలికినటువంటి సందర్భం చూసాం. ఇవాళ ఆయన నాయకత్వ పటిమ, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, పార్టీ వ్యక్తిని. అయితే ఏ వర్గానికి చెందకపోవటమే నా రాజకీయ అభివృద్ధికి కూడా దోహదపడలేదేమో అనేటువంటి గాడ్ ఫాదర్ లేకపోవటం కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I am Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.